గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఆర్టీసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం, పలువురు కార్మిక సంఘం నేతలు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నంకు వివరించారు ఆర్టీసీ సంఘాలు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు మినిస్టర్. ఆర్టీసీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ సంఘాలైనా కూడా తమతో ఆర్టీసీ సమస్యలపై చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఆర్టీసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, అలాగే వైస్ చైర్మన్ అబ్రహం, పలువురు కార్మిక సంఘం నేతలు. ఇక ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నంకు వివరించనున్నారు ఆర్టీసీ సంఘాలన్నీ కూడా. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు మినిస్టర్తో ఆర్టీసీ నేతలందరూ కూడా చర్చలకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఏంటి శ్రీనివాస్ దీనిపై పూర్తి సమాచారం? లక్ష్మి, ఆర్టీసీ సమస్య అనేది గత కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న పరిస్థితి. గత హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని ఒక ప్రతిపాదన తెచ్చింది. అందుకు సంబంధించి ప్రారంభమైన ప్రక్రియ ఇంతవరకు కులికి రాని పరిస్థితి. ఈలోగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకే ప్రభుత్వం మొదటి నుంచి ఈ 16 నెలలుగా తలమునకలైన పరిస్థితి కనబడతా ఉంది. ఈలో కొన్ని నెలల పాటు సంయమనం వహించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఇటీవల ఆందోళన బాట పట్టడం జరిగింది. సమ్మెకు వెళ్తామని నోటీసు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇటు వామపక్ష పార్టీలకు సంబంధించి అనుబంధంగా పనిచేసేటటువంటి కొన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి. అలాగే ఐఎన్టీయూసీ, బిఎంఎస్, ఇవన్నీ వేరు సంఘాలు అయినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా తీవ్ర రూపం దాల్చడంతో ఆర్టీసీ మనుగడకే ప్రమాదం వస్తున్న పరిస్థితిలో ఈ కార్మికుల సంఘాల నాయకత్వంలో ఒక అంతర్మదనం అయితే మొదలైన పరిస్థితి. దీంట్లో కొన్ని సంఘాలు సమ్మెకు వెళ్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఐఎన్టీయూసీ మాత్రం ప్రభుత్వం ఏదో పరిష్కారం చూపాలి, ప్రభుత్వమే ముందడుగు వేయాలి, దీనికి సంబంధించి చొరవ చూపించాలి, చొరవ తీసుకొని కార్మికులతో చర్చించి ఏదో ఒక పరిష్కారం తీసుకెళ్లాలి. సమ్మె వెళ్తే గనక ఇప్పుడు అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం, అంటే ప్రమాదం ఉంది అని కూడా ఐఎన్టీయూసీ నేతలు రాజిరెడ్డి కావచ్చు, ఇతర నేతలు కూడా మంత్రి భేటీలో ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రభుత్వము సానుకూలంగా ఆర్టీసీని ఆదుకోవడానికి అనే విషయాన్ని మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. సమ్మె ఒకటే పరిష్కారం కాదు, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమస్యని పరిష్కరించుకోవాలనే దిశగా ఐఎన్టీయూసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు